ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పార్లమెంట్లో మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ఒక పారాసైట్, పరాన్నజీవి అని ఎందుకు ఈ విమర్శ చేస్తారంటే, కాంగ్రెస్ తన మిత్రపక్షాల ఓట్లు మింగేస్తూ ఆ ఓట్లను కన్జ్యూమ్ చేస్తూ పెరుగుతుంది. కాంగ్రెస్ పార్టీ ఎట్ ది ఎక్స్పెన్స్ ఆఫ్ మిత్రపక్షాలు పెరుగుతుంది అన్నది మోడీ ఆరోపణ. దానికైనా కొన్ని గణాంకాలు కూడా ఇచ్చాడు. బీజేపీ కాంగ్రెస్ల మధ్య ప్రత్యక్ష పోటీ ఉన్న చోట కాంగ్రెస్ పార్టీ స్ట్రైక్ రేట్ 26%. అంటే పోటీ చేసిన 100 సీట్లలో 26 సీట్లు గెలిచారు. అంటే ఇది 26% స్ట్రైక్ రేట్. కానీ మిత్రపక్షాలు బలంగా ఉండి కాంగ్రెస్ జూనియర్ పార్ట్నర్గా ఉన్న చోట మాత్రం కాంగ్రెస్ పార్టీ పోటీ చేసిన సీట్లలో 50% గెలిచింది, స్ట్రైక్ రేట్. అంటే కాంగ్రెస్ తనంతట తానుగా గెలవలేకపోయింది, కానీ మిత్రపక్షాల మద్దతుతో గెలుస్తోంది. అందువల్ల మిత్రపక్షాలపైన ఆధారపడి బతికే పారాసైట్, పరాన్నజీవి అన్నది మోడీ ఆరోపణ. ఒకటి, ఇక్కడ మిత్రపక్షాలు కాంగ్రెస్ పార్టీకి ఎందుకు సీట్లు ఇస్తాయి అంటే, మీరు పరాన్నజీవిగా మమ్మల్ని భుజిస్తూ పెరుగుమని కాంగ్రెస్ సీట్లు ఇస్తాయా? కాంగ్రెస్ పార్టీతో లాభం ఉంది కనుకనే ఉత్తరప్రదేశ్లో సమాజ్వాదీ పార్టీ కానీ, మహారాష్ట్రలో ఉద్ధవ్ ఠాక్రే శివసేన, శరద్ పవార్ ఎన్సీపీ కానీ, తమిళనాడులో డిఎంకే కానీ పొత్తు పెట్టుకున్నాయి. సో లేకపోతే ఎందుకు పొత్తు పెట్టుకుంటాయి? ఇప్పుడు పశ్చిమ బెంగాల్లో కాంగ్రెస్తో లాభం లేదనుకున్నది తృణమూల్ కాంగ్రెస్ పొత్తు పెట్టుకోలే. అందువల్ల బీహార్లో ఆర్జేడీ లాంటి పార్టీలు పొత్తు పెట్టుకున్నా కాంగ్రెస్ పార్టీతో తమకు లాభం ఉంటుంది అనుకున్నప్పుడే పొత్తు పెట్టుకుంటాయి. కానీ తమకు తాముగా నష్టపోతూ కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసేంత అమాయక జీవులు అఖిలేష్ యాదవ్ కానీ, స్టాలిన్ కానీ, శరద్ పవార్, ఉద్ధవ్ ఠాక్రే, తేజస్వి యాదవ్లు అవుతారా? అందువల్ల ప్రైమ్ మినిస్టర్ తెలివిగా కాంగ్రెస్ పార్టీకి, ఇండియా కూటమికి మధ్య ఒక విభజన తేవటానికి ఎత్తుగడగా ఈ మాట అన్నారు. అసలు ఈ ఇండియా కూటమి బలంగా మోడీ పైన, బీజేపీ పైన మంచి విజయాలు సాధించినప్పటి నుంచి ఈ ప్రయత్నం బీజేపీ మొదలు పెడుతోంది. అందుకే ఎమర్జెన్సీ తీసుకొచ్చారు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఎమర్జెన్సీ విధించింది. ఇప్పుడు ఇండియా కూటమిలో ఉన్న చాలా పార్టీలు ఎమర్జెన్సీని వ్యతిరేకించాయి. అందువల్ల ఇప్పుడు ఇదొక రెండవసారి ఇండియా కూటమిలో ఉన్న భాగస్వామ్య పక్షాల మధ్య విభజన తేవటానికి, కాంగ్రెస్కు దాని మిత్రపక్షాల మధ్య అగాధాన్ని సృష్టించడానికి మోడీ వ్యూహాత్మకంగా ఈ వ్యాఖ్యలు చేశారు. ఇక మిత్రపక్షాల ఆధారంగా, మిత్రపక్షాల ఎట్ ద ఎక్స్పెన్స్ ఆఫ్ అలైస్ కాంగ్రెస్ పెరుగుతుంది అన్నది ఆరోపణ. మీరు కాంగ్రెస్ తమిళనాడులో డిఎంకేతో చాలా కాలంగా పొత్తు పెట్టుకుని ఉంది. డిఎంకే పెరిగిందా తగ్గిందా? సమాజ్వాదీ పార్టీ కాంగ్రెస్తో పొత్తు పెట్టుకున్నాక పెరిగి ఎక్కువ సీట్లు తెచ్చుకోగలిగింది. శివసేన, ఉద్ధవ్ ఠాక్రే, ఎన్సీపీ కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకున్న తర్వాత ఎక్కువ సీట్లు తెచ్చుకున్నాయి. ఒక్క బీహార్లో మాత్రం కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన సీట్లలో స్ట్రైక్ రేట్ తక్కువ ఉంది. వాస్తవంగా కాంగ్రెస్ పార్టీ అన్ని సీట్లలో పోటీ చేసి ఉండకపోతే అధికారం వచ్చే అవకాశం ఉండేది. అందువల్ల కాంగ్రెస్ పార్టీ వల్ల లాభపడ్డ మిత్రపక్షాలు ఉన్నాయి, ఎక్కడో ఒక చోట నష్టపోయిన మిత్రపక్షాలు కూడా ఉండొచ్చు. ఇక మూడవ పాయింట్ బీజేపీతో కలిసి మిత్రపక్షాలుగా ఉండి దేశంలో రాజకీయ పార్టీలు బలపడ్డాయా బలహీనపడ్డాయా లెక్కలు దిద్దాం. సో బీజేపీతో కలిసిన పార్టీలు ఏంటి? మహారాష్ట్రలో శివసేన చాలా కాలం కలిసింది. ఏంటి వాళ్ళ శివసేన పరిస్థితి? 2 ముక్కలైంది, బలహీనపడింది. అలాగే బీజేపీతో కలిసిన పార్టీ తమిళనాడులో ఏడీఎంకే. ఇలా ఏడీఎంకే పరిస్థితి ఏంది? 1 సీటు కూడా గెలుచుకోలేని దుస్థితి. అలాగే బీజేపీ మిత్రపక్షము జేడీయూ, లోక్ జనశక్తి పార్టీ బీహార్, ఈ 2 పార్టీల బలం తగ్గింది కదా, పెరగలే కదా. అలాగే 1996 నుంచి 2020 వరకు మీకు భారతీయ జనతా పార్టీతో శిరోమణి అకాలీదళ్ పొత్తు పెట్టుకుని. ఇలా అకాలీదళ్ పరిస్థితి ఏంటి? పంజాబ్లో అది 3rd పొజిషన్కి వెళ్ళిపోయింది కదా.
సో కాశ్మీర్లో పీడీపీ బీజేపీతో పొత్తు పెట్టుకుంది. ఇవాళ పీడీపీ పరిస్థితి ఏంటి? కాశ్మీర్లో దెబ్బతిన్నది. తెలుగుదేశం పార్టీ 2014 నుంచి పొత్తు పెట్టుకుంది ఈ టీడీపీ బీజేపీతో. 2019లో టీడీపీ 23 సీట్లకు పడిపోయింది. సో మీరు ఇన్ని రాష్ట్రాలు మీకు ఉదాహరణగా ఉన్నాయి. సో అందువల్ల ఇన్ని చోట్ల మిత్రపక్షాలు దెబ్బతిన్నాయి తప్ప ఎక్కడా బాగుపడలే. అలాంటప్పుడు మరి ఇప్పుడు ఆ పరాన్న జీవి అన్న అనాలజీ బీజేపీకి వర్తించదా?